హలో అండి అందరికి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈ రోజు ఒక స్మాల్ వ్లాగ్ తోటైతే మీ ముందుకొచ్చేసాననమాట. ఈ రోజైతే నేను కర్రీ చేస్తున్నాను. కర్రీ చేస్తున్నానంటే ఈ రోజు దొండకాయ కర్రీ చేస్తున్నాను. దొండకాయ, క్యారెట్, టమాటోస్ అండ్ ఆనియన్ అయితే వాష్ చేశాను. ముఖ్యంగా ఆనియన్ అయితే బాగా వాష్ చేసుకోండి. ఎందుకు అంటారా? ఆనియన్ కోసేటప్పుడు అందరికి కంట్లోంచి నీళ్ళు రావడం గానీ, కళ్ళు మండడం గానీ ఇలాంటియన్నీ జరుగుతాయి గదా! సో, ముందుగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకుంటే ఏందంటే, ఆ మంట అలాంటియనేది చాలా తగ్గుతాయి. అండ్ ఆనియన్‌కి బ్లాక్ కలర్ వచ్చినప్పుడు కూడా వాష్ చేసుకోండి. ఎందుకంటే, బ్లాక్‌నెస్ అనేది మనం కర్రీస్‌లో యూజ్ చేసినప్పుడు మన హెల్త్ అనేది చాలా ఇష్యూస్ వస్తాయన్నమాట. అండ్ ఇంకొకటేందంటే, ఇప్పుడు చెప్పండి మీకు దొండకాయ, బెండకాయలో డిఫరెన్సెస్ తెలుసా? నాకైతే అస్సలంటే అసలు తెలిసేది కాదండి. అదెందుకో ఏంటో తెలీదండి. నాకస్సలంటే అసలు తెలిసేది కాదు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో మార్కెట్‌కెళ్తుంటే దాని డిఫరెన్స్ ఏంటో నాకు తెలుస్తుంది. ఇప్పుడు పర్లేదండి చేస్తున్నాను. దొండకాయ, బెండకాయకి నాకు డిఫరెన్స్ అంటే తెలుస్తుంది. ఇంతకుముందయితే మార్కెట్‌కెళ్ళినప్పుడల్లా నేనేం చేసేదంటే, "దొండకాయ ఇవ్వండి, బెండకాయ ఇవ్వండి" అని అడిగేదాన్ని. "డిఫరెన్స్ ఏది ఇవ్వాలమ్మా" అంటే, "రెండు ఇచ్చేసేయండి" అని చెప్పేదాన్ని. ఇక మా ఫ్రెండ్ అయితే ఇంటికొచ్చేసిందనమాట. మా ఫ్రెండ్ కోసం అయితే కాఫీ అయితే పెడుతున్నాను. మా చిట్టి తల్లయితే మిల్క్ ప్యాకెట్ చిన్నది తీసుకొచ్చి ఇచ్చింది. ఎందుకు అంటారా? మా ఇంట్లో అయితే ఎక్కువ మిల్క్ అయితే అవైలబుల్ ఉండవండి. ఎందుకు అంటారా? ఇంట్లో పిల్లలు ఎవ్వరు కూడా మిల్క్ తాగరు. అండ్ నేను, మా హస్బెండ్ కూడా టీ, కాఫీలు అలాంటివి ఏమి కూడా తాగమనమాట. ఎందుకంటే అది ఫస్ట్ నుంచి కూడా నాకు మా ఇద్దరికి అలవాటు లేదు. మా ఇద్దరికి అలవాటుంటే మేబీ నేను రోజు కాఫీ గాని, టీ గాని పెట్టుకొని తాగేదాన్నేమో. బట్ ఇద్దరికి అలవాటు లేకపోవడం వల్ల మేమిద్దరం కూడా తాగము. ఇక పాలైతే వేడవుతున్నాయి. వేడవుతున్నాయి కదా! ఇక నేనైతే దొండకాయలైతే కట్ చేసేస్తున్నాను. దొండకాయలు, క్యారెట్ ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను. ఇక మా ఫ్రెండ్ అయితే రావే కిచెన్‌లోకి మాట్లాడుకుందాం అంటే, నేను అస్సలు రానే. ఎందుకు అంటే, "నువ్వు కెమెరాలో వీడియో తీస్తున్నావు కదా! నేను రాను" అని చెప్పేసనింది. సరే మరి పర్లేదు నువ్వు అక్కడ కూర్చో నేను నీతో మాట్లాడతాను అని చెప్పాను. ఇక కాఫీ అయితే పెట్టిచ్చేస్తున్నాను. చాలా కొంచెం చక్కెర ఏయమనిందనమాట. అంతే ఎక్కువైతే వద్దు. ఈ మధ్య అందరికి తెలిసిందే కదండీ! షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల హెల్త్ అనేది చాలా అంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో, షుగర్ చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోండి సాధ్యమైనంత వరకు కూడా. మా ఇంట్లో అయితే పిల్లలు కూడా షుగర్ ఎక్కువ వాటిలలో తినరు. ఇంకా మేబీ స్వీట్స్‌లలో చేస్తే మాత్రం షుగర్ తింటారు. మిగిలిన టైమ్స్‌లలో నాకు ఇద్దరు పిల్లలనమాట. ఇద్దరికీ కూడా షుగర్ నేను అలవాటు చేయలేదు. అండ్ మిల్క్ దగ్గరికొచ్చేసరికంటే ప్రిఫర్ చేయండి. మీరు ఫ్రెష్ మిల్క్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ప్యాకెట్ మిల్క్ అవాయిడ్ చేయండి. అండ్ ఇంకా దానికైతే స్ట్రాంగ్‌గా కాఫీ అయితే పెట్టిచ్చేసాను. ఆ కాఫీ ఎలా ఉందా ఏంటా ఇంకా తనే చెప్పాలి. ఎందుకు అంటే నేను కాఫీ ఎక్కువ టేస్ట్ చేయను. కానీ తాగుతానండి. ఎప్పుడో ఒకసారి అమావాస్య, పుణ్యానికి తాగినట్టుగా. ఎందుకంటే హెడేక్ వస్తేనే ఆ కాఫీ జోలికైతే వెళ్తాను. లేదంటే అస్సలంటే వాటి జోలికే వెళ్ళను. అండ్ బెటర్ కూడా మీరు తాగకుండా ఉండడం కూడా. ఇక ఇంటికొచ్చినప్పుడైతే మన ఫ్రెండ్స్‌కి గాని, రిలేటివ్స్‌కి అయితే కాఫీ, టీ అయితే పెట్టిస్తాను. ఇక అప్పుడైతే మిల్క్ అయితే వాడతాను. ఇంకా పిల్లలకి కూడా మిల్క్ అలవాటు లేదు కాబట్టి, ఇంక మిల్క్ దగ్గరికైతే మేము వెళ్ళము. ఇక నేనైతే దొండకాయ కర్రీలో క్యారెట్ ఏస్తున్నావేంటక్క అని అనుకుంటున్నారా? అవునండి. ఏంటంటే పిల్లలకి ఖచ్చితంగా క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ నేనైతే ప్రతి దాంట్లోని చెప్పనండి. కొన్ని కొన్ని వెజిటేబుల్స్ తినరు చూడండి. ఇప్పుడు దొండకాయ అంటే ఎవ్వరికి ఇష్టముండదనమాట. ఫ్రై వరకు మాత్రమే తింటారు. ఇక నేనేందంటే ఇది కర్రీ చేయాలి కదా! అని చెప్పేసి ఇక ఇవన్నీ కట్ చేసేసుకున్నాను. మోస్ట్ ఏందంటే నేను కర్రీ చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ టమాటో వెయ్యను. టమాటో వేస్తే ఏంటంటే మనకి ఒక తెలియని అంటే స్వీట్‌నెస్ అని కూడా చెప్పనండి. అదెందుకో తెలీదు నాకు ఫస్ట్‌లో వేసినప్పుడు జ్యూసీగా ఉండడం అలా నాకు ఆహ్, తినాలనిపించదు. సో, నేను ఫస్ట్ ఏం చేస్తానంటే మంచిగా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఏవైతే మనం వెజ్జీస్ కట్ చేసుకుంటామో, ఆ వెజ్జీస్ అన్నిటి కూడా చక్కగా ఫ్రై చేసుకుంటాను. ఆ చక్కగా ఫ్రై అయిన తర్వాతనే టమాటోస్ వేసుకుంటాను. ఆ తర్వాత ముందైతే నేను అస్సలంటే అసలు వేసుకోనండి. ఏంటో తెలీదు. ఆయిల్‌లో ఫ్రై అయితే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తది. ఒకసారి మీరు గూడా ట్రై చేసి చూడండి. ఇక నేనైతే టమాటోస్ అయితే దాంట్లోకైతే కట్ చేసి పక్కన పెడుతున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అనేది దాంట్లో యాడ్ చేసుకుంటాను. ఇక మా ఫ్రెండ్‌తో అయితే కాసేపు మాట్లాడుతూ ఉన్నాను. యాక్చువల్‌గా ఈరోజు దివాళీ అన్నమాట. దివాళీ రోజు తీసిన వ్లాగ్ అన్నమాట. ఏంటక్క దివాళీ రోజు నో స్పెషల్సా అంటే ఏమీ లేవండి ఇంట్లో స్పెషల్స్. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు మా మావయ్య గారు చనిపోయారు కాబట్టి ఇంట్లో ఎటువంటి ఫెస్టివల్ అయితే చేయకూడదు కాబట్టి నేనేం చేయలేదు. ఇక స్వీట్స్ అంటారా? స్వీట్స్ చేసినప్పుడు ఏంటో తెలీదు. ఫస్ట్ దేవుడి దగ్గర పెడితే నాకు తృప్తి అనేది ఉంటుంది. సో, అందుకే నేను స్వీట్స్ కూడా చేయలేదు. ఇక 3 క్యారెట్స్ అయితే పక్కన పెట్టేసాను. ఆ 3 క్యారెట్స్ కూడా తొక్కయితే తీసేస్తున్నాను. తీసేసి ఇంకా మా పిల్లలకైతే 2 ఇచ్చేసాను. ఇక నేనొకటి కూడా తినేస్తాను. ఎందుకంటే ఇలా కర్రీస్ చేసేటప్పుడు అవి తినాలనే ఆలోచనొస్తుంది. లేదంటే అస్సలు వాటి జోలికి కూడా మనం వెళ్ళం కదా! ఇక నేను పీల్ చేసేటప్పుడు ఇంక మా పిల్లలకి కూడా ఇచ్చేసాను కాబట్టి చక్కగా తినేస్తారు. నేను తింటుంటే వాళ్ళు కూడా ఓకే. మమ్మీ తింటుంది కదా! అని చెప్పి వాళ్ళు కూడా తినేస్తారు. ఇంక మనమే తినకపోతే మా పిల్లలు కూడా తినరనమాట.
ఇక చక్కగా ఇక్కడైతే ఫ్రై అయిపోయాయి. వెజ్జెస్ కూడా ఫ్రై అయిపోయాయి కదా! ఇక నేనేం చేస్తున్నా అంటే రైస్ అండి. మీరు ఒక విషయం ఇందులో చెప్పండి. మీరు మంజీరా వాటర్ వాడతారా? లేదంటే కుళాయి వాటర్ వాడతారా? రైస్ ఉడకడానికి గాని, వాష్ చేయడానికి కానీ. నేనైతే టాప్ వాటర్ వచ్చేసి మా బియ్యానికి, రైస్‌కి వాడతాననమాట. అదే ఏదైతే గవర్నమెంట్ వాటర్ వస్తుందో దాంతో రైస్ వాష్ చేసేస్తాను. కానీ మినరల్ వాటర్‌తో మాత్రమే కుక్ చేస్తాను. అది ఏంటో తెలీదండి. నేనైతే అలా కుక్ చేస్తేనే నాకు రైస్ తినాలనిపిస్తుంటుంది. అండ్ మీకైతే ఇక్కడ కర్రీ అయితే ఇంత చక్కగా ఉడికిపోతుంది చూడండి. టమాటోస్ ఏసాను. టమాటోస్‌లో వేసినప్పుడు ఏం చేస్తానంటే, ముందుగా సాల్ట్ అండ్ పసుపు వేసేసి ఒక 5-10 మినిట్స్ అయితే మగ్గిచ్చేస్తాననమాట. ఇలా మగ్గించినప్పుడు ఏందంటే, మిడిల్‌లో వేసి మగ్గిచ్చేస్తాను కాబట్టి చక్కగా ఉడికిపోతుంది. తొందరగా కర్రీ కూడా అయిపోతుంది. ఇక కర్రీ అయితే అయిపోయింది. ఈజీ ప్రాసెస్ అండి. ఇలా ట్రై చేసి చూడండి. ఇక కర్రీ అయిపోయింది. రైస్ అయిపోయింది. ఇంకా మా పిల్లలైతే వెయిట్ చేస్తున్నారనమాట. మమ్మీ ఎప్పుడు పెడతావు మాకు అని చెప్పి. ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్ కూడా ఎళ్ళిపోయింది. ఇంక మా పిల్లలు ఉండేసరికి మమ్మీ పెట్టు ఆకలేస్తుంది అంటున్నారు. సరే అని చెప్పేసి ఇంక వాళ్ళకి పెట్టేసాను. అండ్ మా అబ్బాయి పాట పాడుతున్నాడు. పాడేసారా అని చెప్పేసి అన్నాను. ఇక వచ్చేసి ఇంకా టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తున్నాను చూడండి. సూపర్ అంటే సూపర్ లెవెల్ అండి. అండ్ నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి.